మరో కిడ్నీ రాకెట్ ముఠా బయటపడింది. లక్షల్లో డబ్బులు ఇస్తామని చెబుతూ కిడ్నీలు కొట్టేస్తోంది ముఠా. కిడ్నీ ఇస్తే అన్ని లక్షలు ఇస్తా, ఇన్ని లక్షలు ఇస్తా అంటూ ఆన్లైన్లో వల వేస్తోంది. ఇలాగే గుంటూరు చుట్టుగుంటకు చెందిన యువకుడికి 30 లక్షలు ఇస్తామని నమ్మించింది ముఠా. విజయవాడలోని ఓ హాస్పిటల్లో అతడి నుంచి కిడ్నీ తీసుకున్నారు. రోగికి దగ్గరి బంధువు అంటూ తప్పుడు డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు. ఇక కిడ్నీ తీసుకున్నాక డబ్బులెగ్గొట్టారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. విజయవాడలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ కిడ్నీ రాకెట్ కి సహకరిస్తోందని బాధితుడు అంటున్నాడు. నెలకి ఇలాగే 15 నుంచి 20 కిడ్నీలు కొట్టేస్తున్నారని ఆరోపిస్తున్నాడు. పోయిన నెల 15వ తారీఖు 6వ నెల జరిగింది. 2024 జూన్ 15. సో ఆర్థిక అవసరాల నేపథ్యంలో కిడ్నీ ర్యాకెట్ ముఠాలు సామాన్యుల్ని టార్గెట్ చేసుకుంటూ ఉన్నాయి. అలాంటి ఘటన ఇప్పుడు గుంటూరులో ఒకటి వెలుగు చూసింది. ప్రస్తుతం కిడ్నీ ఇచ్చినటువంటి బాధితుడు మనతో ఉన్నారు. అసలు చెప్పండి, ఏం జరిగింది? కిడ్నీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అసలు? మీరు ఆర్థిక పరిస్థితుల వల్లే ఇవ్వాల్సి వచ్చింది. కొంచెం బాగా ఫైనాన్షియల్గా అప్పులైనాయి లాక్డౌన్లో. అంత ముందు నుంచే ఉన్నాను. ఇంకా చివరికి ఆటో తోలుతూ ఉంటే అట్లానే ఫేస్బుక్లో కిడ్నీ రాకెట్ గురించి ఒక అతను చెప్పాడు ఆటోలో. సరే అని సెర్చ్ చేసి చూస్తే అందులో O పాజిటివ్ అని, నాది O పాజిటివ్ నీడ్ అని ఉంటే దాంట్లో నేనే రిక్వెస్ట్ పెట్టాను. పెడితే భాష అన్న ఒక అతను నాకు కాల్ చేశాడు, నెంబర్ పెట్టమని. కాల్ చేసి మాట్లాడితే అతను మీడియేటర్ అని విజయవాడలో ఉంటాడు. అతని ద్వారా వెంకట్ అన్న మీడియేటర్ పరిచయం అయ్యాడు. అక్కడ నుంచి పేషెంట్ వాళ్ళని పరిచయం చేసి వాళ్ళు కంచడం గ్రామం బంటుమిల్లి మండలం వాళ్ళది పేషెంట్. అయితే ఇట్లా కావాలి అని బ్లడ్ టెస్టులు అన్నీ క్రాస్ మ్యాచింగ్, ఏదో DNA రిపోర్ట్స్ అన్నీ వచ్చాక ఓకే అవుతుంది చేస్తామని చెప్పారు. చేసి ఇంత అమౌంట్ ఇస్తాం, ఫ్యూజ్ అమౌంట్ ఒక 30 lakhs ఇస్తామని అన్నారు. సరేనని దీనికి ఇవ్వాలి అని అంటే బ్లడ్ రిలేషన్ కానీ లేకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్ అయితేనే కానీ ఇవ్వటానికి లేదండి. నా ఆధార్ కార్డు అడ్రస్లు అన్నీ మా అక్కడికి మార్చుకొని మేము టెస్టులకు వెళ్ళినప్పుడల్లా ఒక 1000-2000 ఛార్జీలకు ఇవ్వటం. నవంబర్ నుంచి ఇప్పుడు దాకా వాళ్ళే ఫోన్ చేసి అంటే GGHలో పర్మిషన్ కోసం పర్మిషన్ వచ్చేదాకా నెల టిప్కి ఒక 5,000, 10,000, ఒక నెల 15,000 అట్లా ఖర్చులు అవసరాలకు ఇచ్చుకుంటూ వచ్చారు. ఒకసారి ఒక 50,000 క్యాష్ ఇచ్చారు. ఒక 40,000, 50,000, 60,000 దాకా ఫోన్పే చేశారు. ఇంకా అమౌంట్ అయిపోయిన తర్వాత ఇస్తామని అన్నారు. అదొకటను లెఫ్ట్ సైడ్ తీసుకుంటామని చెప్పారు బ్లడ్ టెస్ట్లు అన్నీ చేశాక. కానీ ఓటీ థియేటర్లోకి వెళ్ళాక రైట్ సైడ్ తీసుకున్నారు. అడిగితే కొంచెం వల్గర్గా ఎటు తీసుకుంటే ఏమైంది, లేబర్ లాగా బిహేవ్ చేస్తున్నాం అది ఇది అన్నట్టు. ఏంటి లెఫ్ట్కి రైట్కి ఏమైనా తేడా ఉంటుందా? అంటే లెఫ్ట్ అంటే నేను ఏదైనా పని చేసుకోవాలన్నా బై బర్త్ నాకు లెఫ్ట్ యూజ్ కదా, రైట్ యూజ్. అదొకటను మన పార్ట్స్లో ఏదో వాళ్ళ బ్లడ్ స్కానింగ్ దాంట్లో ఏది బాగుంటే అదే పేషెంట్కి ఉంచాలంట. డోనర్కి బాగా కొంచెం కిడ్నీ వీక్గా ఉన్నదే వాళ్ళు తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. కానీ నాకు రైట్ తీసుకున్నాను, యాక్టివ్గా ఉన్నది తీసుకున్నాను. దానివల్ల ఏంటి మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయా? హెల్త్ ఇష్యూస్ అంటే నేను ఇంకా ఫ్యూచర్లో ఏం పని చేయలేను కదా. ఇప్పుడు మీకు అసలు ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ఏంటి? వాళ్ళు ఇస్తా ఉన్న డబ్బులు ఇవ్వలేదా, లేకపోతే మీకు ఏంటి అసలు? అది ఇస్తా అన్న అమౌంట్ ఇవ్వలేదు, నాకు ఒకటి చెప్పి ఒకటి తీసుకున్నారు. అసలు మీకు అసలు ఇట్లా కిడ్నీ డొనేట్ చేయడం అనేది క్రైమ్ అనేది తెలుసా మీకు? క్రైమ్ అని తెలుసు, కానీ నా సిచ్యువేషన్స్ ఇప్పుడు నాకు పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోయారు. మా నాన్న సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఇప్పుడు నేను అదే పరిస్థితి చేస్తే నా పిల్లలు అనాథలు అవుతారు. నాకు అమ్మి కట్టడానికి కూడా ఏమీ లేవు. ఈ లోన్ యాప్స్లో కొన్ని లోన్స్ తీసుకున్నాను. బాగా ప్రెషర్ ఎక్కువైంది అప్పు ఇచ్చిన వాళ్ళని. ఇంక మరి నేను ఏం చేయాలి? సో మరి ఎక్కడ చేశారు ఈ ట్రీట్మెంట్? ఈ హాస్పిటల్లో కిడ్నీ ఎక్కడ తీసుకున్నారు? విజయవాడ విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని ఉంది, అందులో చేశారు. మీకు ఎవరు ఇస్తామని చెప్పారు? అమౌంట్ ఎవరు ఇస్తామన్నారు? ఏం చెప్తున్నారు? వెంకట తన మీడియేటరు, పేషెంట్ వాళ్ళ బామ్మతి సుబ్రహ్మణ్యం వాళ్ళు ఇస్తా ఉన్నారు. మీరు ఏం చెప్పారు? పోలీసులకి ఏం కంప్లైంట్ చేశారు? ఏం కోరుకుంటున్నారు?
అదే నాకు ఇవ్వాల్సిన అమౌంట్ నా భార్య నా సమక్షంలో నేను రేపు ఎన్ని రోజులు ఉంటానో తెలియదు, ఎంతకాలం బతుకుతాను. కనీసం ఆ అమౌంట్ అనేది నా భార్య పిల్లల కన్నా నా సమక్షంలో ఇస్తే నేను లేకపోయినా వాళ్ళైనా ఉంటారు కదా, అదొకటి. ఇది ప్రతి నెల 10వ తారీఖు నుంచి 15 లోపు ఒక 5 నుంచి 10 కేసులు చేస్తున్నారు. ఇట్లా ఫోన్పేలో ట్యాప్ చేసి నెలకు ఒక 10 కేసులు చేస్తున్నారు. నేను ఒక్కడనే మోసపోయినోడిని కాకుండా మిగతా వాళ్ళు కూడా ఉన్నారా? చాలా మంది ఇట్లా ఉన్నారు. నాతో పాటు చేసిన అమ్మాయికి వాళ్ళు అమౌంట్ ఇచ్చారు. ఆ అమ్మాయిని చెన్నై దగ్గర నుంచి తీసుకొని వచ్చారు. ఆ అమ్మాయికి 18 లక్షలు ఏమో ఇచ్చారు. వాళ్ళు మాట్లాడుకున్నారు, మనకి ఇంటికి ఇవ్వలేదు. అందరికి కూడా ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి ఇట్లాగే చేస్తున్నారా? అందరికి ఫేక్ డాక్యుమెంట్స్ అంటే ప్రతి నెల ఒక 5 నుంచి 10 కేసులు ఉంటే అందులో సగానికి సగం ఫేక్ డాక్యుమెంట్స్ అన్ని. మీరు చెప్పండి, అంటే కిడ్నీ అనేది ఒకటి డొనేట్ చేసేస్తే చాలా లైఫ్ రిస్క్ ఉంటుంది, మనిషి కూడా వీక్ అయిపోతారు. మీరు చెప్పలేదా ఇట్లా చేయొద్దని? చెప్పాను, కానీ ఫైనాన్స్ ప్రాబ్లం, తన ఇబ్బంది చూసి వేరే మార్గం లేక పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించు. నేనే కన్విన్స్ చేశాను, ఇంకా నాకు వేరే దారి లేదు, వేరే సోర్స్ లేదు కదా తనకి. నేను ఇంకేదైనా చేసుకుంటాను అని అంటే సరే. కెమెరా పర్సన్ మురళితో కృష్ణ, NTV, గుంటూరు.